to Simple Cooking with Chef Praveen. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మరి ఒక బెస్ట్ డిష్తో మీ ముందుకి సింపుల్ కుకింగ్ ఛానల్ అనేది రావడం జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇదంతా కూడా హెల్దీ ఫుడ్ ఈసారి అయితే కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు అయితే ద హెల్దియెస్ట్ ఫుడ్ మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. సో ఐ వుడ్ లైక్ టు మేక్ యూ 2 kinds of salads, 2 types of salads అయితే తీసుకొస్తున్నాను. సో ముందుగా సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సో ఒకటి నేను సిజర్ సలాడ్ అనేది చేస్తున్నాను, రెండోది సలాడ్. సో గ్రీక్ సలాడ్ ఒకటి చేస్తున్నాను అండ్ సిజర్ సలాడ్ ఒకటి చేస్తున్నాను. సో చాలా సింపుల్గా బెస్ట్ వేలో ఏ రీతిగా చేయాలో మీకు అర్థమైనట్లు నేను చూపించడం జరుగుతుంది. సో లెట్స్ వాచ్ the ingredients, what kind of ingredients we need. Come on. So ice ball reduce మనకు కావాల్సిన ice ball reduce. సో ఆన్లైన్స్ లో ప్రతి దగ్గర ఇప్పుడు మనకైతే దొరుకుతుంది. సో tomatoes, cucumber and 3 kinds of bell peppers, red, yellow and green. తర్వాత అవకాడో. సో ఇది కూడా ప్రతి దగ్గర ఇప్పుడు మనకైతే దొరుకుతుంది. అవకాడో చాలా అంటే చాలా హెల్దీ అండ్ ద బెస్ట్ ఫ్రూట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ సీజర్ డ్రెస్సింగ్, ఇవి కూడా లాట్ ఆఫ్ బిగ్ రెస్టారెంట్స్లో కూడా మనకి దొరకడం జరుగుతుంది. సో ఇది మనకి డైరెక్ట్గా మన వెజిటేబుల్స్ కట్ చేసుకొని డైరెక్ట్గా మనం సర్వ్ అనేది చేసేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, బ్లాక్ పెప్పర్, సాల్ట్ అండ్ లెమన్స్. సో అవి కూడా మీకు తర్వాత చూపించడం జరుగుతుంది. సో ముందుగా ఎంత ప్రాసెస్కి చేయడానికి ముందు మనకు కావాల్సింది కొన్ని ఐస్ క్యూబ్స్. ఎందుకు ఈ ఐస్ క్యూబ్స్ అంటే నేను చెప్తాను ఇప్పుడు. సో ముందుగా ఐస్ క్యూబ్స్ తీసుకోండి. సో వాటర్తో మనం దీన్ని చూసుకోవాలి. సో ఈ రీతిగా ఐస్ క్యూబ్స్ని మనం వాటర్లో వేసుకొని కొంతసేపు ఉంచుకోవాలి. సో దీంట్లో మన ఏదైతే ఐస్ బాల్ లెట్యూస్ ఉందో, సో దీనికి కంప్లీట్గా మనకి లేయర్స్లో వస్తుంది అన్నమాట. సో మనకి ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఎందుకు ఈ ఐస్ అనేది అంటే ఇప్పుడు మీకు చెప్తా. సో ఈ వెజిటేబుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫ్రెష్నెస్ ఉండదు కాబట్టి, సో మన దగ్గరకు వస్తే 3 days కావచ్చు, 2 days కావచ్చు, 5 days కావచ్చు. సో వెజిటేబుల్ అయితే మనకి కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది కానీ ఆ క్రంచీనెస్ అనేది మనకు ఉండదు. సో ఈ టైప్లో మనకున్న బ్లాక్ షీట్స్ అనేది వేసుకొని ఈ టైప్లో మనం ఏ సైజెస్లో మనకు కావాలో ఆ సైజెస్లో ఈ ఐస్ బాల్ లెట్యూస్ అన్నీ కూడా మనకి ఫ్రూట్స్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇదైతే మాత్రం నిజంగా చాలా బాగుంది. లెట్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. సో నాకు కంప్లీట్గా ఈ 2 సలాడ్స్ కూడా నాకు ఐస్ బాల్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్. సో యాక్చువల్లీ సిజర్కి వచ్చేసరికి లెట్యూస్లో మనకి నెంబర్ ఆఫ్ లెట్యూసెస్ ఉంటాయి. రోమన్ లెట్యూస్, గ్రీన్ లెట్యూస్, లీఫీ లెట్యూస్. సో నెంబర్ ఆఫ్ లెట్యూస్ ఉంటాయి. సో నేనైతే మాత్రం కంప్లీట్గా బౌత్ సలాడ్స్ కూడా నేను ఈ లెట్యూస్ని తీసుకుంటున్నాను. సో లెట్యూస్ని అయితే మనం తీసేసుకుందాం, డస్ట్ని పక్కన పెట్టేసుకుందాం, వేస్ట్ అంతా కూడా. సో తర్వాత మనం చేసుకోవాల్సింది కుకుంబర్ని పీల్ చేసుకుందాం. సో ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కూడా మీరు తీసుకున్నప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకోండి, తీసుకుంటే చాలా బాగుంటుంది. సో 2 పీసెస్గా చేసుకుంటూ తర్వాత సో ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. అది డిపెండ్ అపాన్స్ యూ, అది ఏ కటింగ్ అయినా మీరు చేసుకోవచ్చు. సో ఈ టైప్లో సో నాకు 2 సలాడ్స్ కాబట్టి
ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. టమాటోస్ని కూడా అలాగే మనం తీసుకొని సీడ్ అనేది మనకు ఉండకూడదు టమాటోస్లో. సో యాక్చువల్లీ హోమ్ మేడ్గా మనం చేసుకోవచ్చు సిజర్ డ్రెస్సింగ్ అనేది, బట్ ఇట్స్ టేక్ రియల్లీ లాట్ ఆఫ్ టైం అన్నమాట. సో రియల్గా అది కూడా మీరు హోమ్ మేడ్లో చేసుకుందాం అనుకుంటే నా కామెంట్స్లో చెప్పండి మీరు. సో ఇఫ్ యూ రియల్లీ నీడ్ ఫ్రెష్ది తెలుసుకుందాం అనుకుంటే నేను చేసి చూపిస్తాను, బట్ ఇట్స్ టేక్ రియల్లీ లాట్ ఆఫ్ టైం అనమాట. సో టమాటోస్ని కూడా సేమ్ కర్రీస్లో మనం చేసుకోవాలి. సో నేను అన్నీ కూడా ట్రయాంగిల్ షేప్స్లో చేసుకుంటున్నాను. చేస్తున్నారు. సో ఇందులో హాఫ్ టమాటోస్ వేసాను, హాఫ్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం తీసుకోవాల్సింది ఎల్లో బెల్ పెప్పర్. సో రియల్గా ఈ ఎల్లో బెల్ పెప్పర్స్ కానీ రెడ్ బెల్ పెప్పర్స్ కానీ రియల్గా ప్రీవియస్గా మనకి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేవి. బట్ ప్రజెంట్ మార్కెట్ ట్రాన్స్పోర్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుండడం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా మనకి బాగా దొరుకుతున్నాయి. ఇది కూడా సేమ్ కటింగ్ మనం ఇవన్నీ కూడా మనం సేమ్ ఐస్ వాటర్స్లో మనం వేసుకుంటే కూడా ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉండడం జరుగుతుంది వెజిటేబుల్ అంతా కూడా, అండ్ చాలా క్రంచీగా కూడా ఉంటాయి మనకి. సో ఫాస్ట్గా అండ్ బెల్ పెప్పర్స్ని కట్ చేసుకుందాం. సో తర్వాత మనం అవకాడోని కూడా తీసుకుందాం. సో దీనైతే నేనైతే డ్రైన్ చేస్తాను కంప్లీట్గా. వాటర్ అనేది లేకుండా కంప్లీట్గా మనమైతే దీన్ని డ్రైన్ అనేది చేసుకోవాలి. సో సలాడ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వాటర్ అనేది ఉంటే కంప్లీట్గా మీకు వాటర్ అయిపోవడం జరుగుతుంది. సో కంప్లీట్గా డ్రైన్ చేసుకున్న తర్వాత సో మనకి ఇందులో ఎన్ని కావాలో సో ఇది ఎప్పుడు కూడా మనం చేత్తోనే తీసుకోవాలి. ఇదంతా కూడా మనం సో మనకు కావాల్సిన వెజ్జెస్ని కొంచెంగా సపరేట్ చేసుకుందాం. సో వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఈ రకంగా తీసుకొని సో చెప్పాను మీకు ఆల్రెడీ 0 వాటర్ అయితే మనకు ఉండాలి కంప్లీట్గా రెండింటిలో కూడా. సో తర్వాత మనం దీంట్లో మనకు కావాల్సిన ఆల్ టుగెదర్ బెల్ పెప్పర్స్ ఇవన్నీ కూడా మనం వేసుకోవాలి. సో ఈ రకంగా మనం వేసుకున్న తర్వాత మనకి ఇందులో ఎన్నెన్ని కావాలి అనేది మనం చూసుకొని చేసుకుంటాం మనం. సో ఈ టైప్లో 2 డివైడ్స్. సో ఒకటి 1 is for Caesar salad, 1 is for Greek salad. సో యాక్చువల్లీ గ్రీక్ సలాడ్లో చీజ్ అనేది వేయడం జరుగుతుంది. సో ఫెటా చీజ్ అనేది సో మోస్ట్లీ యాజ్ పర్ ద ఒరిజినల్ రెసిపీ. సో మనమైతే చీజెస్ అంత ఎక్కువ వాడడం కాబట్టి సో ఐ డిడ్ బ్రాడ్ ఇట్ దట్. సో నేనైతే వితౌట్ చీజ్తోనే నేను చేయడం జరుగుతుంది. సో గ్రీక్ యాజ్ యూజువల్గా ఏదైతే ఉంటుందో దీంట్లో అయితే ప్రతి దాంట్లో కూడా పార్మెజాన్ చీజ్ అనేది కంప్లీట్గా వేయడం జరుగుతుంది. సో నేను హోటల్ స్టాండర్డ్స్ కాదు, దిస్ ఈజ్ ఫర్ హోమ్ స్టైల్ స్టాండర్డ్స్ కాబట్టి యాజ్ ఫర్ హోమ్ స్టైల్ స్టాండర్డ్స్లోనే నేను చేయడం జరుగుతుంది. సో 2 పోర్షన్స్ మనం తీసుకున్నాం. సో దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. సో ఫస్ట్ థింగ్ మనం అయితే మాత్రం సీజర్ సలాడ్ డ్రెస్సింగ్. సో సీజర్ సలాడ్స్ మరొకసారి మీకు చెప్తున్నాను, దీంట్లో ఎనవలసింది ఎల్లో బెల్ పెప్పర్స్, గ్రీన్ బెల్ పెప్పర్స్ అండ్ రెడ్ బెల్ పెప్పర్స్, క్యూక్యూంబర్స్ అండ్ లెటస్ అండ్ టమాటోస్. సో కొన్ని ఆలివ్స్ కూడా మనం వేసుకోవచ్చు. ఇఫ్ యూ ప్రిఫరబుల్ యూ కెన్ కీప్ సమ్ ఆలివ్స్. బట్ ఇవన్నీ వేసే కొలది ఏంటంటే సో మిడిల్ క్లాసెస్ వచ్చేసరికి ఇట్స్ రియల్లీ సో ఎక్స్పెన్సివ్.
ఆలివ్స్ కానీ చీజ్ కానీ ఇదంతా తీసుకో. సో మన హెల్దీ పరంగా యాజ్ ఎ గుడ్ హెల్దీ దిస్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్. సో దిస్ ఈస్ రియల్లీ ఇనఫ్ ఫర్ అస్. సో ఈ టైప్లో మనం కట్ చేసుకొని తర్వాత నేను చెప్పాను సిజర్ డ్రెస్సింగ్స్ అనేది ప్రతి దగ్గర జరుగుతుంది. ద మోస్ట్ ఆఫ్ ద సూపర్ మార్కెట్స్లో కానీ ఆన్లైన్ స్టోర్స్లో కూడా మనకు దొరుకుతుంది. సో నేనైతే సిజర్ డ్రెస్సింగ్ అయితే తీసుకుంటున్నా. సో తీసుకొని మీకు ఎంత కావాలి డ్రెస్సింగ్ అనేది కంప్లీట్గా మీకు ఎలా ఉంటుందంటే డిపెండ్ అపాన్స్ యూ. కొంతమంది లైట్ డ్రెస్సింగ్ లైక్ చేస్తారు, కొంతమంది ఎక్కువ డ్రెస్సింగ్ లైక్ చేస్తారు. ఇది డిపెండ్ అపాన్స్ యూ. సో తీసుకున్న తర్వాత మంచి స్పూన్ తీసుకొని చేసుకోవచ్చు, లేదా హ్యాండ్తో కూడా కలుపుకోవచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్స్ యూ. సో ఇదైతే మాత్రం వేరేగా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. సో చూస్తున్నారు మీరు క్లోజప్. సో మీరైతే చూస్తున్నారు ఈ టైప్లో ది బెస్ట్ సీజర్ సలాడ్ అయితే రెడీ టు సర్వ్. సో చూస్తున్నారు ది బెస్ట్ సీజర్ సలాడ్. సో ఈ టైప్లో నాకైతే కొంచెం డ్రెస్సింగ్ అనేది చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ డ్రెస్సింగ్ చేసుకున్నా. సో చాలా ఈజీ వే, సింపుల్ వే. సో దీంట్లో మనం ఏం అవసరం లేదు, ప్రతిదీ కూడా మన డ్రెస్సింగ్స్లోనే వచ్చేస్తుంది. సాల్ట్ కావచ్చు, పెప్పర్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకి డ్రెస్సింగ్స్లోనే వచ్చేస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద వే టు మేక్ సీజర్ సలాడ్. సో దీంతో పాటు మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది ఏంటంటే ఆనియన్స్. సో ఆనియన్స్ని కూడా మనం సేమ్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఏం చేయాలంటే ఇలా కంప్లీట్గా మన లేయర్స్ ఉంటుంది కదా ఆనియన్స్లో, ఈ లేయర్స్ అనేది కంప్లీట్గా మనం ఓపెన్ అనేది చేసుకోవాలి కంప్లీట్గా ఆనియన్స్. సో ఈ టైప్లో మన ఆనియన్స్ని కూడా తీసుకొని మన సలాడ్స్లో డైరెక్ట్గా మనం వేసుకొని మనం చేసుకోవడమే కంప్లీట్గా. సో ఈ టైప్లో మనకి ఆనియన్స్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి తర్వాత గ్రీక్ సలాడ్కి సంబంధించింది ఏంటంటే ఆనియన్స్, 3 kind of bell peppers, cucumbers, Roman lettuce, ice ball lettuce, సో అండ్ టమాటోస్. సో ఇవి తీసుకొని మనం సో మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే యాజ్ రెగ్యులర్గా చేసేది ఏంటంటే ఆయిల్ అండ్ లెమన్ జ్యూస్ అనేది కంప్లీట్గా మనం మిక్స్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసి దాంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ అనేది వేయడం జరుగుతుంది. సో మనం అంత పెద్ద పోర్షన్ చేసుకొని పెట్టుకోవట్లేదు కాబట్టి మనమైతే స్టోర్ చేయట్లేదు కాబట్టి సో నేనైతే 1 tablespoon ఆఫ్ ఆలివ్ ఆయిల్, లెమన్ జ్యూస్, little bit of salt, and black crushed bell pepper powder. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనకి పెప్పర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను తీసుకొని మనం ఈ టైప్లో టాస్ కావచ్చు, లేకపోతే చేతితో కావచ్చు, కంప్లీట్గా మనకి లోపలికి వెళ్ళినంత వరకు కూడా నీట్గా సో మిక్స్ అనేది చేసుకోవాలి. సో జూమ్. సో చూస్తున్నారు ద బెస్ట్ హోమ్ మేడ్ గ్రీక్ సలాడ్. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు చూడొచ్చు ఎంత బాగుందో. సో ఈ రీతిగా మనం మన సలాడ్స్ అనేది. సో ఫైనల్గా మన 2 సలాడ్స్ అయితే రెడీ అయిపోయాయి. సో చూస్తున్నారు చాలా డెలిషియస్ అండ్ హెల్దియెస్ట్ ఫుడ్ అని చెప్పి మనం అనుకోవచ్చు సలాడ్స్ అనేవి. సో ఐస్ బాల్ లెట్యూస్ అనేది చాలా అంటే చాలా మంచిది. బెల్ పెప్పర్స్ కూడా రా వెజిటేబుల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి చాలా తగ్గడం జరుగుతుంది. హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది.
సో చీజ్ కానీ ఇంకేమి కూడా ఫ్యాటీ ఫుడ్ అనేది కంప్లీట్గా మనం ఇందులో ఏది చేయలేదు. సో విత్ ఇన్ 10 to 15 minutesలో మన వెజిటేబుల్స్ అన్నీ కూడా కరెక్ట్గా మనం కట్ చేసుకుంటే సో 2 types ఆఫ్ సలాడ్స్. సో సేమ్ కటింగ్స్లో మనం 2 types ఆఫ్ సలాడ్స్ మనం చేసుకోవచ్చు. సో వన్ ఈజ్ సీజర్ సలాడ్ అండ్ వన్ ఈజ్ గ్రీక్ సలాడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్ అయితే నాకైతే చెప్పండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సింపుల్ కుకింగ్ విత్ షెఫ్ ప్రవీణ్. చాలా సింపుల్గా విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ సెకండ్స్లో అయ్యే ఫుడ్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తున్నాం. ప్లీజ్ డూ షేర్ యువర్ ఫ్రెండ్స్, లైక్ అండ్ కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 1 second. సో ట్రావెలింగ్ వాక్స్ అనేది కొంచెం బిజీగా ఉండడం వల్ల ట్రావెలింగ్ వాక్స్ అయితే నేను చేయలేకపోతున్నాను. సో మోస్ట్లీ కుకింగ్ ఛానల్ అనేది నేను ఓపెన్ చేశాను. సో మోస్ట్లీ కుకింగే టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎన్నెన్నో సాల్మన్ కావచ్చు, ట్రాట్ కావచ్చు, ఇంకా మీరు ఎప్పుడు చూడలేని కొన్ని సీ ఫుడ్స్ కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అప్కమింగ్ బ్లాగ్స్లో అవ్వచ్చు, ఎపిసోడ్స్లో అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. Audio Jungle.